శ్రీమాత్రే నమః. చాలామందికి తెలియని గాయత్రి మంత్రం రహస్యం. ఇది తెలుసుకోవాలి అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. మరి ఆ గాయత్రి మంత్రం రహస్యం గురించి తెలుసుకుందామా? చాలామందికి తెలియని గాయత్రి మంత్ర రహస్యం. అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్దామా? మరి ఇక ఆ మంత్ర రహస్యం ఏంటో తెలుసుకుందాం. చాలామందికి తెలియని గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం అనేది ఒకటి ఉందని తెలిసినా అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు. కొందరికి మాత్రం తెలిసిన కాలంతో పాటు పరిగెడుతూ హడావుడిగా జీవితాలను గడపాల్సి రావడం వల్ల ఈ మంత్రాన్ని గబగబా బట్టి పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి అమ్మయ్య ఈ రోజుకి చదివేశాను అనుకుంటారు. నిజానికి గాయత్రి మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రి మంత్రం ఏమిటో, అది ఎలా జపించాలో తెలుపవలెనని నా యొక్క చిన్న ప్రయత్నం. గాయత్రి మంత్రం అంటే ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రాన్ని 4 చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇలా మంత్రం మధ్యలో 4 సార్లు ఆపి చదవాలి. ఈ మంత్రంలో ఓం అనేది ప్రణవము. భూర్భువస్సువః లోని భూ భువః సువః అనేవి వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి 3 లోకాలను సూచిస్తాయి. తత్ నుంచి మిగిలిన భాగాన్ని సావిత్రి అని అంటారు. గాయత్రి మంత్రంలో 24 బీజాక్షరాలు ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకొని నిర్మితమైన కొన్ని గొప్ప ఆలయాలను ఒకసారి అవలోకించుకుందాం. కంచి కామాక్షి మందిరంలోని అమ్మవారు మూల విరాట్టుగా కూర్చొని ఉన్న మండపాన్ని గాయత్రి మండపం అంటారు. ఆ ప్రాకారంలో 24 స్తంభాలు ఉన్నాయి. అవి 24 బీజాక్షరాలకు ప్రతీకలు. ఇంకోటి సెకండ్, కోనార్క్లోని సూర్య దేవాలయ సముదాయం ఒక పెద్ద రథం మీద ఉన్నట్టు నిర్మించబడి ఉంది. ఆ రథానికి గాయత్రి మంత్రానికి ప్రతీకగా 24 చక్రాలు ఉన్నాయి. వాటిని ఆంగ్లేయులు 24 గంటలని చెప్పారు. మన వాళ్ళు దానినే పట్టుకొని వేలాడుతున్నారు. మూడవది, పురాణ గ్రంథం ప్రకారం 24 మంది మహర్షులు వారి మంత్రశక్తిని ఈ 24 బీజాక్షరాలలో నిక్షిప్తం చేశారు. అశోకుని ధర్మచక్రంలో ఉన్న 24 చువ్వలు వాటికి ప్రతీకలు. దాన్నే మనం సమయచక్రం అని అంటున్నాము. నాలుగవది, జైన సిద్ధాంతంలో 24 తీర్థంకరులు. ఇది అవైదిక మతమైన వాటికి మూలం మన వేదమే. ఐదవది, 24 కేశవనామాలు. ఆరవది, 24 తత్వాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 తన్మాత్రలు, 5 మహాద్భుతాలు, బుద్ధి, ప్రకృతి, అహంకారం, మనస్సు. ఏడవది, ఛందస్సులలో ఒకానొక
గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీద ఉన్నది. భగవద్గీతలోని శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు, బృహత్సామ తదా సామ్నాం గాయత్రి ఛందసామహాం. 8. రామాయణంలో 24 సహస్ర శ్లోకాలు. 9. రామాయణం గాయత్రి మంత్రాన్ని ప్రతిపాదిస్తుంది. కావాలంటే మీరే ఒకసారి తరచి చూడండి. 1, 1001, 2001, 3001, 4001, 23001. ఈ శ్లోకాలను కనుక మీరు చూస్తే మీకు గాయత్రి మంత్రమే కనపడుతుంది. దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు. 10. ఒక వీణలో 24 చిర్రలు ఉంటాయి. సంగీత శాస్త్రం తెలిసిన వాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని అంటారు. మన వెన్నుబాములో 24 మృదులాస్తులు ఉంటాయి. వాటికి ఆది దేవతలే గాయత్రి మంత్రాక్షరాలు. నా గాయత్రి త్రాహ్య పరం మంత్రం న మాతాహ పరదేవతం అన్నారు పెద్దలు. 24 బీజాక్షరాలతో కూడిన గాయత్రి మాతను ఒక్కసారి జపిస్తే చాలు, సర్వపాపాలు హరిస్తాయంటారు. సకల దోషాలు తొలగిపోతాయని అంటారు. సకల దేవతా స్వరూపం గాయత్రీదేవి. రామాయణ సాగరం గాయత్రీదేవి. కోర్కెలు తీర్చే మంత్రరాజం గాయత్రీదేవి. విశ్వశాంతికి పరిష్కారం గాయత్రీదేవి. సకల కోర్కెలు ఈడేర్చే మహామంత్రం గాయత్రి. 24 బీజాక్షర సంపుటి గాయత్రి. అలాంటి గాయత్రి మాతను స్మరణం చేసుకోవడం అంటే నిజంగా పూర్వజన్మ సుకృతమే కదా, అందుకే అలా చెప్పాను. శ్రీమాత్రే నమః. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.